హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నోటిఫికేషన్ వచ్చి అస్సాం రైఫిల్ నుంచి టెక్నికల్ అండ్ ట్రేడ్ మ్యాన్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. దీని యొక్క క్వాలిఫికేషను, సాలరీ, ఏజ్ లిమిట్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, అస్సాం రైఫిల్స్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఆ నోటిఫికేషన్ చెప్పే ముందు కొంచెం సపోర్ట్ కింద ఒక లైక్ వేసుకోండి, అలాగే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం, ఓకేనా. Assam Rifles, a government of India under has released the official notification for the recruitment of technical and tradesman Group B and Group C vacancies. So friends, Assam Rifles నుంచి Group B, Group C రెండు రిక్రూట్మెంట్లు కలిపి ఒకే రిక్రూట్మెంట్లు ఇచ్చారు. దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద రిక్రూట్మెంట్ 215 వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, salary, pay scale and exam pattern and online application process, syllabus, full eligibility criteria కెన్ రీడ్ ద నోటిఫికేషన్. సో ఫ్రెండ్స్, అస్సాం రైఫిల్ నుంచి 215 వేకెన్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్, సాలరీ ఎంతో, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, దాని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాం. ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదంటే, లేట్ అయిందంటే, ఇన్ని నోటిఫికేషన్ చెప్పలేదంటే నా హెల్త్ బాగాలేదు కొంచెం, సో అందుకని చెప్పలేకపోయాను, ఏమనుకోకండి. సో ఈ రోజు నుంచి ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. పోస్ట్ నేమ్ టెక్నికల్ అండ్ ట్రేడ్ మ్యాన్ Group B and Group C. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2025. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. జాబ్ లొకేషన్ వచ్చి ఆల్ ఇండియాలో. టోటల్ వేకెన్సీ 215 పోస్టులు. సో ఫ్రెండ్స్, 215 పోస్టులతో ఆల్ ఇండియా వేకెన్సీ అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని యొక్క వేకెన్సీ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం, చూడండి. అస్సాం రైఫిల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్ మ్యాన్ ఇంపార్టెంట్ డేట్స్. దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి 22 ఫిబ్రవరి 2025, అంటే నిన్నటి నుంచి 22/3/2025, అంటే మార్చ్ వరకు. 22 ఫిబ్రవరి నుంచి 22 మార్చ్ వరకు అప్లికేషన్లు అయితే పెట్టుకోవచ్చు. సో అలాగే దీని యొక్క రిక్రూట్మెంట్ ర్యాలీ స్టార్ట్ డేట్ వచ్చి 3rd or 4th వీక్ ఆఫ్ ఏప్రిల్, అంటే 1 మంత్ ఉంది, అంటే 2 మంత్స్ ఉంది యాక్చువల్గా. ఓకే, 3rd or 4th వీక్ ఆఫ్ ఏప్రిల్లో ఉంటుంది. సో ఎగ్జామ్ డేట్ ఏమో ఇంకా నోటిఫై చేయలేదు. అలాగే దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 years నుంచి 23 years 30 years, అంటే కొన్ని పోస్టులు 23 years వరకు, కొన్ని పోస్టులు 30 years వరకు, యావరేజ్గా 30 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ ఉంది. రిలాక్సేషన్ ఎలాగంటే SC ST కేటగిరీ వాళ్ళకేమో 5 years, OBC వాళ్ళకేమో 3 years ఏజ్ రిలాక్సేషన్. సో అస్సాం రైఫిల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్ మ్యాన్ అప్లికేషన్ ఫీజు. దీనికి Group B పోస్టులు రిలీజియస్ టీచర్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఫర్ జనరల్, OBC, EWS వాళ్ళకి 200 రూపాయలు. Group C పోస్టులు ఆల్ అనే ట్రేడ్ల వాళ్ళకి 100 రూపాయలు, జనరల్, OBC, EWS వాళ్ళకి. SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్కి 0, అమ్మాయిలకి ఫీజు అయితే లేదు. SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా ఫీజు లేదు. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమైనా డౌట్లు అంటే కామెంట్ చేయండి, ఓకేనా. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, ఎందుకంటే ఫీజులు లేవు కొంతమందికి, కాబట్టి ఆడవాళ్ళకైతే, అంటే అమ్మాయిలకి, గర్ల్స్కి అయితే ఫీజు లేదు, కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. పోస్ట్ నేమ్, అలాగే వేకెన్సీస్. రిలీజియస్ టీచర్ 3 వేకెన్సీ, రేడియో మెకానిక్ 17 వేకెన్సీ, లైన్ మ్యాన్ 8 వేకెన్సీ, ఇంజనీర్ ఎక్విప్మెంట్ 4 వేకెన్సీ, ఎలక్ట్రికల్ మెకానిక్ వెహికల్ 17 వేకెన్సీ, రికవరీ వెహికల్ మెకానిక్ 2, అప్హోల్స్టర్ 8, వెహికల్ మెకానిక్ ఫిట్టర్ 20, డ్రాఫ్ట్స్ మ్యాన్ 10, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ 17, ప్లంబర్ 13, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ 1, ఫార్మసిస్ట్ 8, ఎక్స్రే అసిస్టెంట్ 10, వెటనరీ ఫీల్డ్ అసిస్టెంట్ 7, సఫాయి వాలా 70. అలా కలిపి 215 వేకెన్సీ అయితే ఉంది. రిలీజియస్ టీచర్కి వచ్చి గ్రాడ్యుయేషన్ విత్ మాధ్యమ ఇన్ సాంస్క్రిట్ ఆర్ భూషణ్ హిందీలో కొంచెం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి రిలీజియస్ టీచర్. రేడియో మెకానికల్ 10th ప్లస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్. లైన్ మ్యాన్ 10th ప్లస్ ITI ఇన్ ఎలక్ట్రీషియన్. డ్రాఫ్ట్స్ వన్ 12th ప్లస్ డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్. ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్ 10th ప్లస్ ITI ఇన్ రిలవెంట్ ట్రేడ్. ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికల్ 10th ప్లస్ ITI. రికవరీ మెకానిక్ వెహికల్ 10th ప్లస్ ITI. ఓకే, అప్హోల్డర్ 10th ప్లస్ ITI అప్హోల్డర్ C. వెహికల్ మెకానిక్ ఫిట్టర్ 10th పాస్ ITI ఇన్ మెకానిక్ ఫిట్టర్ ట్రేడ్. ఓకే, 10th పాస్ అయితే ఇది అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్కి అప్లై చేసుకోవచ్చు. ప్లంబర్ 10th ప్లస్ ITI ఇన్ ప్లంబింగ్. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్. ఫార్మసిస్ట్ 10th ప్లస్ 2 ప్లస్ డిప్లొమా డిగ్రీ ఇన్ ఫార్మసీ ఉన్న వాళ్ళు ఫార్మసిస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్రే అసిస్టెంట్ 10 ప్లస్ 2 ప్లస్ డిప్లొమా ఇన్ రేడియాలజీ. వెటనరీ ఫీల్డ్ అసిస్టెంట్ 10 ప్లస్ 2 ప్లస్ డిప్లొమా ఇన్ వెటనరీ సైన్స్. సఫాయి వాళ్ళ జనరల్ డ్యూటీ 10th పాస్. సఫాయి వాళ్ళ అంటే 10వ తరగతి పాస్ అయితే జనరల్ డ్యూటీకి ప్రతి ఒక్కరు అర్హులు. 70 పోస్టులు ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి స్టేజ్ 1 ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్, అంటే రన్నింగ్, హైటు, చెస్ట్, వెయిట్ అన్నీ చెక్ చేస్తాను అనమాట. దీంట్లో మేల్కి అయితే 5 kilometers ఇన్ 24 minutes, ఫీమేల్కి అయితే 1.6 kilometers 8:30 minutes.
స్టేజ్ 2 ట్రేడ్ టెస్ట్. స్కిల్ టెస్ట్ అంటే వాళ్ళకి మెకానిక్ అయితే మెకానిక్, టీచర్ అయితే టీచరు, వాళ్ళ యొక్క స్కిల్ టెస్ట్లు ఉంటాయి. స్టేజ్ 3 వచ్చి రిటన్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. అది క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మెడికల్ ఎగ్జామినేషన్. సో ఈ విధంగా అయితే 5 స్టేజెస్లో కంప్లీట్ చేస్తారు. దీనికి ఎగ్జామ్ వచ్చి ట్రేడ్ మ్యాన్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్లు 25 మార్కులు, రీజనబిలిటీ 25 క్వశ్చన్లు 25 మార్కులు, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు 25 మార్కులు, నో నెగిటివ్ మార్కింగ్ 2 hours టైం ఉంటుంది, 100 క్వశ్చన్లు 100 మార్కులు అనమాట. టెక్నికల్ ట్రేడ్ మ్యాన్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి సాలరీ వచ్చి యాజ్ పర్ అస్సాం రైఫిల్స్ పే మ్యాట్రిక్స్, దానికి అస్సాం రైఫిల్స్ ఎలా ఇస్తున్నారో అలా ఇస్తారంట. సో నెక్స్ట్ వచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చి టెక్నికల్ అండ్ ట్రేడ్ మ్యాన్ రిక్రూట్మెంట్ 2025. సో ఫ్రెండ్స్ దీనికి అప్లై చేసుకోవాలంటే మనకి ఇన్స్టాగ్రామ్లో మనకి కామెంట్ చేసినా మనకి మెసేజ్ చేసినా మేము అప్లై చేసి పడతాం, ఓకేనా. లేదంటే కళ్యాణ్ 069 ఇన్స్టాగ్రామ్ గుర్తుంది కదా. లేదంటే మీరే అప్లై చేసుకుంటే మీకు అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూసి అప్లై లింక్లో అప్లై చేసుకోండి. ఎలా అంటే ఫస్ట్ న్యూ యూజర్ క్రియేట్ చేస్తారు, తర్వాత అన్ని డీటెయిల్స్ ఇస్తారు, తర్వాత ఆ డీటెయిల్స్లో అన్నీ ఫిల్ చేస్తారు, తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇస్తారు. నెక్స్ట్ వచ్చి రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ వస్తుంది. ఆ నెంబర్ పాస్వర్డ్తో మీకు ఇష్టం ఇచ్చిన ట్రేడ్ అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు అవన్నీ అప్లోడ్ చేస్తే, రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేస్తే సో మనకైతే ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అమ్మాయిలు అయితే మరీ ముఖ్యంగా అప్లై చేయండి, ఎందుకంటే సింపుల్గా వచ్చే జాబ్ కాబట్టి 1.6 kilometers రన్నింగ్ అయితే వచ్చేస్తుంది కాబట్టి. అప్లై ఆన్లైన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు హెల్త్ బాగోలేకపోవడం వల్ల నేను ఇలాగ వీడియోస్ చేయలేకపోయాను. సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ సంవత్సరం ఎలాగైనా జాబ్ కొట్టాలి మనం. ఓకే, జై హింద్ ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.